హాయ్ ఫ్రెండ్స్, లెహంగాకి థ్రెడ్స్ ఏ విధంగా కుట్టాలో ఒకసారి చూడండి. నిన్నటి వీడియోలో ఈ క్లిప్ మిస్ అయింది, అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ థ్రెడ్స్ పొడవు 22 ఇంచెస్, వెడల్పు 2 ఇంచెస్. ఈ నాడాకి రెండు సైడ్లా కూడా డోరీ థ్రెడ్ని కుట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లెహంగా లోపల పెడితే నాడా ఏమో లోపలికి ఉంటుంది, డోరీ థ్రెడ్స్ బయటికి కనబడతాయి. ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం అయితే నేను 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకొని దాన్ని అయితే రౌండ్గా కట్ చేశాను. ఈ విధంగా మనకు ఎన్ని హ్యాంగింగ్స్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 4 ప్రిపేర్ చేశాను, 2 వచ్చే విధంగా. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ హ్యాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని హ్యాంగింగ్స్ పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుంది. మనం లోపల స్టిచ్ చేసిన నాడ ఎప్పుడైనా కూడా మన నడుం వెడల్పు కన్నా 3 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. ముడి వేసినాక బయటికి కనబడకుండా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ లెహంగాస్కి నాడ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఓన్లీ డోరీ మాత్రమే మనకు బయటికి కనబడుతుంది, నాడ అనేది లోపలనే ఉంటుంది. ఇప్పుడు హ్యాంగింగ్స్ అయితే మనం రౌండ్గా కట్ చేస్తాం కదా, ఆ రౌండ్గా కట్ చేసిన దాన్ని ఫోల్డ్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ ఇవ్వాలి. ఆ హోల్లో అయితే డోరీని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాకైతే ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. 2 డోరీస్ కూడా 2 స్టిచ్ చేశాను, చూడండి. ఇప్పుడు పైన కుచ్చు కోసం 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని నార్మల్ మనం డోరీకి ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఆ విధంగా కుట్టుకోవాలి. సమోసా షేప్లో ఈ విధంగానైతే డోరీస్ రెడీ అయ్యాయి. ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడ్డానికి డాల్లా కనబడతాయి. నెట్తో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. నేనైతే ఆల్మోస్ట్ అన్నిటికి కూడా డోరీస్ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను. లోపల నాడ ఏమో లావుగా చేస్తాను, బయట వైపు డోరీస్ సన్నగా చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మీ మై ఛానల్.